అధ్యక్షులు పెద్దలు సాయన్న గారు, అన్న ఉండే నువ్వే ఇప్పుడు స్టార్ పెద్దవనే, ఇంత సేవాదిని ముందు తీసుకుపోయేందుకు మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి డాక్టర్ సాబ్ దగ్గర. డాక్టర్ సాబ్ను చాలామంది అర్థం చేసుకోరు, కానీ అట్టడుగున ఉన్నటువంటి గౌడ్లు పైకి రావాలంటే ఏం చేయాలి, సామాజికంగా గౌరవంగా ఏ విధంగా బతకాలన్న దానిలో చాలా ముందుంటారు డాక్టర్ సాబ్. వారి సేవలు మనం బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, ఈ కార్యవర్గ సభ్యులు, మన శ్రీనివాస్ గౌడ్ గారికి, మన గౌడ సంఘం అధ్యక్షుడు మనోళ్ళు, మీ అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే చాలా సందడిగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, మందిని గ్యాదర్ చేసుకోవడం కానీ. నాకు ఒకటే బాధ ఏంటంటే వాళ్ళ లంచ్ తర్వాత అందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు, పోతారు, ఆగుతలేరు. అది ఒక్కటి కొంచెం ఆపగలిగితే, ఇక్కడికి వచ్చి ఒక మెసేజ్ ఇచ్చినట్టయితే యూనిట్గా అందరం కలిసి ఏ విధంగా ఉన్నామని. నేను ఎక్కువ విసిగించకుండా ఒక 2 విషయాలే చెప్పి బోర్ అనుకోవద్దు. నా అనుభవం ఇది. నేను ఎందుకంటే అన్ని దెబ్బలు తిన్నా కాబట్టి అనుభవం చెప్తే రాబోయే తరంలో మీరు ఎదుర్కొంటారన్నటువంటి ఆలోచన. ఈ చైతన్యం నాకు అండగా ఉంటే, బలహీన వర్గాలు అండగా ఉంటే, 45 సంవత్సరాల క్రితమే కరీంనగర్లో మీటింగ్ పెట్టి బలహీన వర్గాలకు మాకే ఫీలింగ్ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఒక దొర నన్ను పట్టుకొని కులం ఫీలింగ్ వద్దని అన్నాడు. అప్పటికప్పుడే ఆ నరసింహారావు దొర మైక్ తీసుకొని చెప్పినాను, మాకే కుల ఫీలింగ్లు ఉంటే ఈ రాష్ట్రంలో మేమే ముఖ్యమంత్రి అవుతాం, ఈ దేశానికి ప్రధానమంత్రి మేమే అవుతాం. మాకు లేదు, మీకే ఉన్నది, మీ అగ్ర కులాలకే ఉన్నదని డంకా బజాయించి చెప్పినటువంటి వ్యక్తిని ఈనాడు ఉన్నటువంటి ఉత్సాహం ఏ కొద్ది మంది ఉన్నా, చెన్నారెడ్డి హయాంలో ఫస్ట్ ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉండవచ్చు అందరి ముందర చెప్పినారు. అందరూ ఎంబడి నా ఎంబడి. అప్పుడు 89లో ఓడిపోయినాను. మొన్న రాజశేఖర రెడ్డి గారితో మా జిల్లాలో ఎవరిని అడుగుతుంది చెప్తారు, ఓపెన్గా చెప్పినాడు. అందరూ ఎంబడి పడ్డారు, ఈ దొర ఎంబడి పడ్డారు, ఆ రెడ్లు ఎంబడి పడ్డారు. ఆఖరికి అందరు అనద్దు కానీ అందరూ ఎంబడి పడ్డారు. 2000 ఓడిపోయినా. ఎందుకంటే నాకేంటంటే నా పని మీద నమ్మకం. ₹1 కూడా డబ్బు పంచనని చెప్పినాను. నా పనితీరు గురించి ఓటేయమని అడిగినాను. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్తుంజయం పిలిచి అడిగినాడు, నీ ఆలోచనను అందరితో ఎందుకు వచ్చుకుంటున్నావు అంటే నేను చెప్పినాను, నా ఆలోచన సేవతోటి ప్రజలు ఓట్లేయాలని. నేను ఏదైతే ఆలోచన పెట్టుకున్నానో అది వమ్మైంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ చైతన్యం లేదు. వాళ్ళంతా డబ్బులు వంచినారు. మనం ₹1 అయ్యాక అంటే 5,000 ఓట్లు వేస్తారు. ఆఖరికి గుంజుకు వచ్చినాం 2,000 ఓట్లతో ఓడిపోయినాం. మీకు చెప్పేది ఉద్దేశం ఏంటంటే, మీరు చైతన్యవంతమైనటువంటి ఆలోచనతోటి అందరినీ సమీకరించి ఒక్కడమే మనం పోరాటం చేస్తామంటే సాధ్యం కాదు. తోటి సహకులాలందరినీ కూడా, బలహీన వర్గాలందరినీ కూడా 99లో కదా, 2004 ఎమ్మెల్యే గెలిచిన అందరికీ తెలుసు. కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మండలాలకు కూడా మొన్న రిజల్ట్ చూసినాను. ఒక్కొక్క మండలంలో 2, 3, 14 ఉంటే దాదాపు 20% మన వాళ్ళు గెలిచినారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా బలహీన వర్గాలకు నాయకత్వం వహించే దిశగా ముందుకు పోవాలని పిలిపిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయన్నకు నేను ప్రత్యేక అభ్యర్థనలు, మా శ్రీనివాస్ గౌడ్ కూడా, వారి కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు చెప్తూ, నేనేమైనా మాట్లాడితే తప్పుంటే నన్ను క్షమించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై గౌడ.